హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ములక్కాయ చారు ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి. నేనైతే పప్పు ముందుగానే నీట్గా కడుక్కొని స్టవ్ పై పెట్టి అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ముందుగానే నేను ములక్కాయలు, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత పప్పు చూసుకున్నాను, ఉడికిందా లేదా అని చూసుకున్నాను. అలా మెత్తగా ఉడికించుకొని దించుకొని అలా పప్పు గుత్తితోటి అలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. అలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పుచారులోకి పప్పు మెత్తగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని అలా స్మాష్ చేసుకున్నాను మెత్తగా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకున్నాను. పప్పుచారులోకి కొంచెం పెద్ద బౌన్ అయితేనే పప్పుచారు మంచిగా వస్తుంది. తర్వాత తగినంత ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్ వేసుకొని అలా చిటపటలాడుతుంటే క్యారెట్ కూడా వేసుకున్నాను. క్యారెట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత టమాటా వేసుకున్నాను. అలా అడుగంటకుండా అలా కలుపుకున్నాను. గ్యాస్ కూడా స్లిమ్గా పెట్టుకోవాలి, లేదంటే తొందరగా అడుగంటుతుంది. ఒక 10 మినిట్స్ అలాగా కలుపుకొని తర్వాత కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన వేసే వరకు కలుపుకున్నాను. తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ములక్కాయలు వేసుకొని అడుగంటకుండా అలా ఒక 5 మినిట్స్ అలానే కలుపుకోవాలి. అలా 5 మినిట్స్ అలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని అడుగంటొద్దు, ఎందుకంటే గ్యాస్ స్లిమ్గా పెట్టుకోవాలి, లేదంటే తొందరగా అడుగంటుతుంది కాబట్టి. తర్వాత అందులో మనం ముందుగా స్మాష్ చేసుకున్న పప్పుని వేసుకొని కలుపుకొని తర్వాత చింతపండు నేను పిసుకొని ఒక బౌన్లోకి రసం అంతా తీసుకున్నాను. చింతపండు రసం అంతా ఒక బౌన్లోకి తీసుకొని తగినంత వాటర్ కలుపుకొని అది పప్పులోకి పోసాను. అది పప్పులోకి మనం తగినంత వాటర్, చింతపండు రసం పోసుకోవాలి. తగినంత చింతపండు రసం పోసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాతకి కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎలా మసులుతుందో లేదనుకో, ఒకవేళ మనం మూత పెట్టామనుకో ఆ చారంతా పొంగిపోతుంది. అందుకే పప్పుచారు చేసినప్పుడు ఎప్పుడైనా మూత పెట్టొద్దు ఫ్రెండ్స్. మూత పెట్టామంటే తొందరగా పొంగిపోతుంది, అందుకే మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని మసలబెట్టుకోవాలి. ఒక 10-20 మినిట్స్ గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని చారు మసలబెట్టుకున్నామనుకో అంతే అండి, వేడి వేడి పప్పుచారు రెడీ. ఒక 10-20 మినిట్స్ పప్పుచారు మసలాక స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకో అంతే, వేడి వేడి పప్పుచారు రెడీ. వేడి వేడి అన్నంలోకి అప్పడం పెట్టుకొని చారు తింటే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఇంకా ఈరోజు వీడియో ఇది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్.